తప్పు తెలుసుకున్న కోడిపుంజు. ఒక రైతు దగ్గర ఒక కోడిపుంజు, కుక్క ఉండేవి. కుక్క ఇంటికి కాపలా కాయడమే కాకుండా కోడిపుంజును ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఊరిలో ఒక దొంగ పిల్లి ఉండేది. ఒకసారి కోడిపుంజు ఒంటరిగా గింజలు తింటూ ఉంటే పిల్లి దాని దగ్గరకు వెళ్ళి, "ఏం మామా, కొంచెం చిక్కిపోయినట్టు అన్నావు? నీ యజమాని తిండి పెడుతున్నాడా లేదా?" అని అన్నది. "అదేం లేదు, బాగా పెడుతున్నాడు" అంది కోడిపుంజు. "ఏమో, మీ యజమాని ఆ కుక్కను చూసుకున్నంత బాగా నిన్ను చూసుకోవడం కదా చూసుకోడంట కదా, నిజమేనా?" అని అడిగింది. ఆ మాటలతో కోడిపుంజు ఆలోచనల్లో పడింది. అది గమనించిన పిల్లి, "పుంజుమామా, కావాలంటే నా వెంబడి రా, నీకు అన్ని విషయాలు చెబుతాను" అని చెప్పి కోడిపుంజును ఎవరూ లేని చోటుకు తీసుకుపోయింది. "ఇదేంటి ఇక్కడకు తెచ్చావు?" అంది కోడిపుంజు. పిల్లి నవ్వుతూ, "ఓసి తిక్కదానా, ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉండటం అనవసరం. అందుకే నిన్ను తినడానికి తీసుకొచ్చాను" అంటూ దాని మీదకు దూకబోయింది. అంతలోనే అక్కడికి కుక్క అరుస్తూ రావడాన్ని గమనించి పిల్లి అక్కడి నుండి పారిపోయింది. పిల్లలు, కథలోని పదాలను చదవండి మరియు రాయండి. కోడిపుంజు, రైతు, కుక్క, జాగ్రత్తగా, దొంగపిల్లి, ఒంటరిగా, గింజలు తింటూ, చిక్కిపోయినట్టున్నావు, అదేం లేదు, చూసుకోడటం కదా, ఆలోచనల్లో పడింది, గమనించిన, నా వెంబడిరా, ఎవరూ లేని చోటకు, నవ్వుతూ, తిక్కదానా, అనవసరం, తినడానికి, అరుస్తూ రావడం, పారిపోయింది. పిల్లలు, కథను చదివారు కదా. కథ ఆధారంగా జాగ్రత్తగా కథలోని పదాలకు మరియు ఖాళీలకు సమాధానాలు ఇవ్వండి. టీచర్ గారి సహాయంతో ఈ కథను పూర్తి చేయండి.
టీచర్ గారు ఈ కథకు సంబంధించినటువంటి పీడిఎఫ్ను మీకు అందుబాటులోకి తీసుకురాగలను.